ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అప్పుడిచ్చిన మాటను ఇప్పుడు నిలబెట్టుకో. నిలబెట్టుకోకపోతే అది అత్తయ్యకి ఎఫెక్ట్. థ్యాంక్స్. అప్పుడు మాట తీసుకోవడం ఎంతో మంచిదైంది. ఏంటవి? అవని బట్టలిచ్చింది. కట్టుకోవడానికి బట్టలు కూడా లేనివాళ్లాగా అది ఇచ్చిన బట్టల్ని ఎందుకు తీసుకున్నావురా? తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్నానమ్మా. ఏంటంత తప్పనిసరి పరిస్థితి? ఒకప్పుడు నీ మీద ఒట్టేసి ఓ మాటిచ్చాను. ఇప్పుడు ఆ మాటను అవకాశంగా తీసుకుంది. అందుకే నేను తప్పక తీసుకోవాల్సి వచ్చింది. అంతేకాని ఇష్టంతో తీసుకోలేదమ్మా. దానివలన మనం ఎంతో నష్టపోయాం. ఇప్పుడది మన మీద వేటగాడు చూపించే ప్రేమని చూపిస్తోంది. ఇక నువ్వు ఇలాంటివి తీసుకున్నావంటే ఇంకా చీప్ అయిపోతావు. తీసుకెళ్ళి దాని మొహాన కొట్టు శ్రీకర్. తనకు మాటిచ్చిన ప్రకారం ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను చేయలేనమ్మా. దయచేసి ఏమనుకోకండి. ఆ అవ్వని ఏవో కథలు చెప్పడం, అవి నువ్వు మా దగ్గర చెప్పడం చాలా బాగుంది. చిన్న పిల్లాడ్లా బిహేవ్ చేయకు శ్రీకర్. అత్తయ్య మాట విను, రిటర్న్ ఇచ్చేసిరా. ఎందుకు మాతో వాదిస్తావు? అప్పట్లో నేను అమ్మ మీద ఒట్టు వేశాను. దయచేసి అర్థం చేసుకోండి. రేయ్, అది మెల్లగా వీణ్ణి తన వైపుకి తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. అత్తా, బావ నేనిచ్చిన డ్రెస్ తీసుకున్నాడని ఇద్దరు షాక్ అయినట్టున్నారు. ప్రతి సీన్ కి ఓ లాక్ ఉంటుందన్నట్టు నేను చేసే ప్రతి పనికి ఒక లాక్ ఉంటుందత్తా. నా బావకి ఎప్పుడు ఏది చెప్పాలో, ఏ సమయంలో ఏది గుర్తు చేయాలో నాకు తెలుసు కదా. అందుకే ఆనాడు అమ్మ మీద వేసిన ఒట్టుని ఈనాడు ఉపయోగించుకున్నాను. అందుకే బావ సెంటిమెంటల్ గా ఇరుక్కుపోయి నా మొదటి శాలరీతో నేను కొనిచ్చిన బట్టల్ని తీసుకున్నాడు. భార్య తన జీతంతో భర్తకు బట్టలు కొని తీసుకొస్తే ఆ కిక్కే వేరప్పా. ఆఫ్టర్ ఆల్ ఒక జత బట్టలకే ఏదో సాధించేసినట్టు తెగ ఫీల్ అయిపోతావెందుకు? అల్ప సంతోషులు ఇంతే అత్తయ్య. అయితే తొందరలో నా బావని నా వైపుకు తిప్పుకుంటాను. అదైతే బిగ్ అచీవ్మెంట్ అవుతుంది కదా. ఇంకా ఆ పనిలో ఉంటా. పురావస్తు శాఖవారు తవ్వినట్టు ఎప్పటిదో విషయాన్ని తవ్వి ఇప్పుడు వాడుకుంది. అది మామూలుది కాదు. ఏంటందరూ ఒకేసారి వచ్చారు? మీ దగ్గర ఒక అప్లికేషన్ పెట్టుకుందామని వచ్చాం. అప్లికేషనా? అవును మ్యామ్, మీ దగ్గర నుంచి పార్టీ కావాలని అప్లికేషన్ పెట్టుకుందామని అనుకుంటున్నాం. ఇంత షార్ట్ పీరియడ్ లో ప్రమోషన్ సంపాదించారు కదా, అందుకు పార్టీ ఇవ్వరా అని అడుగుదామని వచ్చాము. ఇటువంటి పొజిషన్ చాలా మందికి ఎన్నో ఇయర్స్ తర్వాత వస్తుంది. అటువంటిది మీరు మీ కృషితో తక్కువ సమయంలోనే సాధించుకున్నారు. అందుకే మీ విక్టరీని సరదాగా అందరం సెలబ్రేట్ చేసుకుందామని అనుకుంటున్నాం. షూర్ మై డియర్ ఫ్రెండ్స్, మీలాంటి టీం ఉంది కాబట్టే నేను తొందరగా ప్రమోషన్ సంపాదించగలిగాను. సో
మీకు వారానికో పార్టీ ఇచ్చినా తప్పులేదు. ఏ రెస్టారెంట్కి వెళ్దామో చెప్పండి, చాయిస్ ఈజ్ యోర్స్. మీరు ఏం కావాలంటే అది తినండి, బిల్ ఎంతైనా నేను పే చేస్తాను. షెల్ వి గో మ్యామ్? ష్యూర్. అందరూ ఒకసారి బయటికి రండి. అందరూ పనుల్లో చేరతామని అన్నారు కదా, మీ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? నాకు జాబ్ దొరికిందమ్మా. నాకు కూడా దొరికింది వేద. మీరేం మాట్లాడారేంటి కృష్ణ గారు? నాకు దొరకకుండా ఉంటుందా? కృష్ణగాడి కాలు బయట పెట్టాలే గాని ఆ అవకాశాలు కాళ్ళ దగ్గరికి తన్నుకుంటూ వస్తాయి. ఇల్లరికం, నీ పరిస్థితి ఏంటి? నీ బాబుకే దొరికింది, నాకు దొరకకుండా ఉంటుందా? నాకు దొరికింది. మరెప్పటి నుంచి వెళ్తున్నావు? అందరూ ఈ రోజు నుంచే వెళ్తున్నాం. యుద్ధానికి సైన్యం రెడీ అయితే ఎలా ఉంటుందో, మీరు పనులకు బయలుదేరుతుంటే అలా ఉంది. అందరూ పనులు సంపాదించుకోవడం నాకు సంతోషంగా ఉంది. ఎవరెవరికి ఏమేం జాబ్లు వచ్చాయో చెప్పండి. శ్రీకర్ సార్, ముందు మీ నుంచి మొదలు పెట్టండి. పబ్లిక్ రిలేషన్ జాబ్ అని అంటారమ్మా. బాగుంటుంది, డబ్బులు బాగా వస్తాయి. మీకేం జాబ్ వచ్చింది మామయ్య? ఆ, రైతు బిడ్డను కదమ్మా, ఫుడ్ మెటీరియల్కి సంబంధించిన జాబ్ దొరికింది. నా వయసుకి నా గౌరవానికి తగ్గట్టుగా. అవునా, సూపర్ మామయ్య. ఎరా కృష్ణ, నీ పరిస్థితి ఏంటి? ఆహా, నాది ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్. ఇదివరకు ఎక్స్పీరియన్స్ ఉంది, అది ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టబోతున్నా. అంటే దేని గురించిరా? అదంతా సీక్రెట్ అక్క, ఇప్పుడు చెప్పడం కుదరదు. తర్వాత మీకే తెలుస్తుందిలే. ఏదో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో జాబ్ దొరికినట్టు బిల్డప్ ఇస్తున్నావు. ఎక్స్పోర్టు ఇంపోర్టు అనే సౌండ్ బాగుంది. ఇంతకీ ఏంటవి? చీపుర్లా, చాపలా, చాట్లా? నీ రేంజ్ అంతేలే. కొంపదీసి కిడ్నీలా? ఏ నీకెందుకే, నువ్వు గమనునగా. పొరపాటున అటువంటివి మొదలు పెడితే పొద్దున్నే మా అక్క నీకు పెట్టే ఇడ్లీలో మత్తు మందు పెట్టి ముందు నీ కిడ్నీలో తీసేస్తా. ఆ? ఏంట్రా మాటలు? నా తమ్ముడిని అన్ని మాటలు అంటున్నావు. తమరేం వెలగబెట్టబోతున్నారు? కలెక్టర్ జాబా? మన జాబు మాటలతో చెప్పేది కాదే, చేసి చూపిస్తేనే తెలుస్తుంది. హ, అది నేనొక్కడిని చేసేది కాదు. అందుకే మన ఇద్దరం ఫీల్డ్లోకి వెళ్ళాలి. అప్పుడు నీకు తెలుస్తుంది. నేను రాను. రావాలి. ఆహా, రాను. వస్తావు. రానంటే రాను. రానంటే వదులుతాననుకున్నావా? కాళ్ళు చేతులు కట్టి మరీ లాక్కెళ్తాను. మీ అమ్మా నాన్నలు అడ్డుపడినా ఆగను.